సార్ నాకు డౌట్ ఉంది సార్, అంటే రిగార్డింగ్ సబ్జెక్ట్, అంటే మేబీ నాకు ఏ పుస్తకాలలో క్లారిటీ రాలేదు. చెప్పండి సార్ జనరల్ గా అంటే ఎన్వైరన్మెంట్ డిటెక్ట్ చేస్తుందా సార్? అంటే ఎన్వైరన్మెంట్ ఏమైనా అడ్వైజ్ చేస్తుంది సార్ ఇట్లాంటి ఫుడ్ తినాలి అంటే డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్ ఇట్లా సెల్సైబిన్ మష్రూమ్స్ లాంటి, లేకపోతే ఈ సైకడెలిక్స్ లాంటివి తినుకుంటొచ్చిండు, లేదనంటే ఇట్లా ఏంటిది డాగ్స్ కి ఫుడ్ అరగకపోతే అవి సటన్ ఆకులు తిని కక్కేస్తాయి. ఈ కాల్షియం డెఫిషియన్సీ ఉన్న పిల్లలు ఏం చేస్తారంటే సున్నం ఇట్లాంటివి తింటారు టు ఈక్వలిబ్రియం దట్. సో ఎన్వైరన్మెంట్ ఏమైనా చెప్తుంది సార్, అంటే ఇట్లాంటి ఫుడ్ తీసుకోవాలి అట్లా ఇట్లా అని చెప్పి? అంటే ఈ ప్రెషర్స్ లేకపోతే చెప్తుంది డెఫినెట్ గా. సార్ కాఫీ అయితే ఏమైతా ఉంది, పెప్సీ అయితే ఏమైతా ఉంది, రాగి ముద్ద అంటే ఏమైంది, రన్నింగ్ చేసినప్పుడు ఏం జరిగింది, నీకు ఇంటర్నల్ గా ఏం కెమికల్స్ ఏం హార్మోన్స్ అని తెలియకపోవచ్చు, కానీ యూఆర్ ఫీలింగ్ మోర్ కంఫర్టబుల్, మోర్ క్లారిటీ ఉంది అనేది తెలుస్తా ఉంటుంది. అది వేరే వాటికి ఆ ఇంటెలిజెన్స్ లేదు కాబట్టి అవి క్వశ్చన్ చేసుకో. ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడే నువ్వు మాట్లాడాలని ట్రై చేస్తా ఉండవు చూడు, సార్ అది ఉండదు వాటికి. సార్ 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 అవి 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 అబ్జర్వ్ చేస్తాయి, హే అంటే చూస్తాయి, గమ్మునుంటాయి. అబ్జర్వ్ చేస్తాయి, కడుపు నొప్పి వస్తే తినవు, గమ్మునుంటాయి. మన కడుపు నొప్పి వస్తే మాత్రం వేసుకుని మళ్ళీ తినాలని ట్రై చేస్తాము. జ్వరం వస్తే నోరు చేదైతుంది, అది తినవు, మనం తింటాం. జ్వరం వచ్చినా చేదైనా ఇష్టమైంది అని ఏది తింటాం. దాని మామిడి పండు అని పేరు పెట్టచ్చు, మంచిదే అని ఏదో తినొచ్చు, మంచిదే కదా తిను అనొచ్చు. కానీ నిజంగానే తినలేని పరిస్థితుల్లో అవి తినవు, మనం తింటాం. అనవసరంగా కోపం తెచ్చుకోవు అవి. ఆహారం తినేస్తే గమ్మునుంటాయి పాపం, అంతే. ఏదో జంతువు వచ్చి మీద పడితే తప్ప. మనకు రోజు ప్రతిదీ మైండ్ పనిచేస్తానే ఉంటుంది. అందుకే జిడ్డి కృష్ణమూర్తి బుద్ధుడు చెప్పినది మైండ్ గురించినే మాట్లాడారు. వాడు ఆహారం గురించి మాట్లాడాలి. మైండ్ కరెక్ట్ ఉంటే అది చెప్తాది. మైండే ఎన్విరాన్మెంట్ అనుకో, దేవుడు అనుకో, ఏమన్నా అనుకో, దాన్ని కూర్చొని క్లీన్ గా అబ్జర్వ్ చేస్తే అదే నిద్రలు ఏమంటుంది, అదే వద్దులే పడుకో ఉంటుంది, ఈ రోజు వద్దులే ఉంటుంది, రోజు ఎందుకు ఉంటుంది, మోకాళ్ళు అరిగిపోతాయి అంటుంది, 100 చెప్తుంది. సో అడ్వైజ్ అనేది నీలో ఇంటర్నల్ గానే నువ్వు నువ్వు ఎంత డీప్ గా అబ్జర్వ్ చేస్తే అంత వస్తుంది. నేను నిన్న ఏసీ కొందామని ఫ్యామిలెట్ చేసుకున్నా, ఇంత పెద్దది ఫ్యామిలెట్ అది. దాన్ని స్టడీ చేస్తా ఉండే, అబ్బా చేయలేం చెప్పాయా నువ్వే అన్నా. చూడు, అరే మనం కొనుక్కోవాల్సింది అంగడోడు చెప్పేది, వాడికి ఏది మిగిలిపోయింది అది చెప్తాడు వాడు. మరి అంటే నేచర్ ఎందుకు చెప్తాది? నీ బుర్ర పని చేస్తే నేచర్ సపోర్ట్ చేస్తుంది. ఓకే, నువ్వు పొల్యూషన్ మధ్యలో కూర్చొని ఉండి నాకేం కాలేదులే, వాళ్ళకేం కాలేదులే, మా తాత 90 ఏళ్ళు బతికినాడు, సిగరెట్ తాత, మందు తాత అనుకుంటే అది ఇంటెలిజెన్స్ కాదు కదా. సో రోజు నీ బాడీ ఏంటి, నీకు సర్క్యులేషన్ ఏంటి, నీ హిమోగ్లోబిన్ ఎందుకు తగ్గిపోయింది, సాయిల్ ఎందుకు పాడైపోతా ఉంది, ఆ సాయిల్ లో న్యూట్రిషన్ ఎందుకు లేదు, ఎందుకు మన ఫుడ్ లో న్యూట్రిషన్ లేదు, ముందు కంటే 10 రకాలు ఎక్కువ తింటా ఉన్నా ఎవరికి హిమోగ్లోబిన్ లేదు, ఐరన్ మాత్రం తింటాను హిమోగ్లోబిన్ పెరగడం లేదు, కాల్షియం మాత్రం జరుగుతా ఉన్నా ఎందుకు ఎండకు పోవడం లే. ఎండకు పోవాలా? మంచి డాక్టర్లు ఎవరు చెప్తారు ఎండకు పోమని? ఎండకు సన్ స్క్రీన్ పూసుకొని పోతా ఉండవు, ఎందుకు? నీ మైండ్ పనిచేస్తా ఉంది. ఆ మైండ్ తోనే ఐపీఎల్ ఆడించి క్రికెట్ అనే ముసుగులో పెప్సీలు అందిస్తా ఉండరు, లిప్స్టిక్లు పూస్తా ఉండరు. మిస్ ఇండియాలు, మిస్ వరల్డ్ ఇప్పుడే వచ్చినట్లు 150 కోట్ల మంది జనాల్లో ఎంతమంది కేరేసినా 7,000 కోట్ల రూపాయల బిజినెస్ అవుతుంది. ఇన్ని జరుగుతూ ఉండయి. అదే నేచర్. నేచర్ అనేది సపరేట్ గా వచ్చి చెవులో ఏం చెప్పదు. నువ్వు ఎంత సైలెంట్ గా కూర్చొని ఎనీ ఇష్యూ, మీ ఇంట్లో బాత్రూమ్ కడిగే దగ్గర నుంచి, మీ ఇంట్లో పిల్లికి పాలు పెట్టినారా లేదని కాడి నుంచి, మీ పిచ్చుకలు వచ్చి పాపం చిక్కు నడుస్తా ఉంటే నీళ్ళ కోసమో ఏమో సమ్మర్ లో పెడదామా అనే ఆలోచన కాడి నుంచి అన్ని రావాలంటే నువ్వు సైలెంట్ గా ఉండాలా. సైలెంట్ గా ఉండకుండా నేనేం చేయాలి, నా గ్రోత్ ఎట్లా, నా క్యారియర్ ఎట్లా, నేను ఈ కంపెనీ నుంచి బయట పోతే ఏమొస్తుంది, ఇదే వాడు 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 మునిగిపోతే నేను పైకి వస్తా, వాడు నాకు ఇష్టం లేదు, నా బాసు వాడు యాక్సిడెంట్లు పోతే బాగుండు, వాడికి ఎందుకు ఇంకా బతికే ఉండాడే, ఇన్ని ఆలోచనలు వస్తాయి నాకు కూడా. అటు అందరికీ వచ్చి దాంట్లో ఇరుక్కొని ఉంటాం కాబట్టి నేచర్ పక్కనే ఉండే కానీ అబ్జర్వ్ చేయలేము. వర్షంలో నానంలా ఉంటుంది, అయినా ప్రకృతి ప్రజల కోసమని నానవు. అదే చిన్నప్పుడైతే బెత్తలతో ఉంటాడు, ఉత్సలో ఆడుకుంటాడు, బాగా మొత్తం పెంట పూసుకుంటాడు, పెంట కలిపేసి తింటాడు, ఏం కాదు వాడికి. వాడికి పెద్ద వెనక చెప్పి 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 కుక్కలు కూడా అంతే, తింటాయి, కూర్చుంటాయి, పడతాయి, ఏది చెప్పి చెప్పి వాడికి కింద పడింది తినకూడదు, నీళ్ళు బాగా తుడుచుకో, బాగా కడుక్కో, వర్షంలో పోకూడదు, ఎండకు పోకూడదు, ఇక్కడే ఉండు, ఇన్ని చెప్తాము. వాడు నేచర్ దూరం అయిపోతా వస్తాడు.
ఓకే. తల్లి దగ్గరే ఉంటుంది. దానికి దాన్ని అబ్జర్వ్ చేస్తే చెప్తుంది. మీ సెల్ ఫోన్ లో ఆడ బారేసి హాయిగా వర్షంలో నానండి, మీరు మీ పిల్లలు ఏమైతుంది? ఏం కాదు, 100% జలుబు వచ్చేస్తుంది అంటారు. మరి వర్షంలో నానకుండానే వందల వేల లక్షల మందికి ఎందుకు జలుబు వస్తుంది? ఇమ్యూనిటీ లేదు. లోపల ఉండే బ్యాక్టీరియాని చంపేస్తా ఉండవు. రోజు చెత్త ఫుడ్ పెట్టి, చెత్త గాలిలో, నీళ్ళలో ఆరో నీళ్లు తాగి ఇన్ని చేసి దాన్ని యాంటీబయాటిక్ వేసి దాన్ని ముగించినావు. సో అది ఫైట్ చేయలేకుండా ఉంది పాపం. దాన్ని రెస్ట్ ఇచ్చి కొన్ని రోజులు వదిలేస్తే జ్వరం వచ్చినప్పుడు సైలెంట్ గా పడుకొని తేనె నిమ్మకాయ తాగడమో లేదా కొత్త వాటర్ తో లంకనం చేస్తే ఏం జరుగుతుంది అని యశునోరి వసుమి అనే సైంటిస్ట్ నోబెల్ ప్రైజ్ వచ్చినాయని చెప్పినాడు. ఎట్ టైం ఏం జరుగుతుంది దాన్ని ఈజీగా సింపుల్ గా దాన్ని డిఫైన్ చేసి 36 hours గా నువ్వు ఉండగలిగితే చాలా మార్పులు వస్తాయి బాడీలో, వీక్ సెల్స్ అన్ని పోతాయి, నీకు ఏం జబ్బులున్నా రికవర్. నాకైనా యాక్చువల్లీ చాలా అంటే ఆటోఫాజీ జరిగిపోద్దా అట్లా ఆ టైంలో? అవును, ఆటోఫాజీ జరుగుతుంది అని యశునోరి వసుమి నోబెల్ ప్రైజ్ వచ్చింది కదా. అవును సార్, అవును సార్. జపాన్ మన పెద్దోళ్ళు చెప్తే ఇలా ఇప్పుడు నోబెల్ ప్రైజ్ వచ్చినాయని చెప్పినాడు. ఇప్పుడన్నా వినండి, 14 రోజులు తిని సావంటరా, ఒక్కరోజు వదలరా అంటే 6 రోజులు కూడా రైస్ మాత్రం వదిలేసి కేకులు, ఫ్రూట్ సాలడ్లు తిని దేవుడిని మోసం చేస్తే ఎట్లా? అవును సార్. సో సైలెంట్ గా ఉండిపోతే ఎన్వైరన్మెంట్ అంటే ఇప్పుడు ఈ అడవి ప్రాంతంలో అంటే అడవిలో ఉండే వాళ్ళకి చెప్పే ఛాన్సెస్ ఉంటాయి సార్? అంటే మన అండమాన్ అండ్ నికోబార్ అట్లాంటి దాంట్లో బతికే కొంత గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. అట్లాంటి వాళ్ళు ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఎట్లా అంటే అందుకే కదా వాళ్ళు ఇంకా ఉండరు, ఇంకా ఉండబోతారు. మనమందరూ కొన్ని రోజుల్లో ఎక్స్టింక్ట్ అయిపోతాం. వాళ్ళు మనం పోయి వాళ్ళని కంటామినేట్ చేయకుండా ఉంటే వాళ్ళు లోకల్ కండిషన్ లో ఏ పాము గరిస్తే ఏమి, ఏ జ్వరం వస్తే ఏంటి, ఏ జంతువు వస్తే ఎట్లా ఫైట్ చేయాలా, ఏ కందమూలలో ఎట్లా తినాలా, ఏ ఆకు తినాలా, ఇవన్నీ వాళ్ళకి నాలెడ్జ్, ఇన్బిల్ట్ నాలెడ్జ్ ఉంది కదా. వాళ్ళు ఎట్లా బతకాలని వాళ్ళకి తెలుసు. ఇక్కడ మన కరెంట్ లేకపోతే సగం మంది చచ్చిపోతారు. జస్ట్ కరెంట్ లేకుండా ఏసీలు పని చేయకపోతే సగం మంది చచ్చిపోతారు. లిఫ్ట్ లో పైకి ఎక్కలేరు కదా, కిందనే ఉండిపోతారు. ఆఫీసులు పని చేయవు, కిందనే ఉంటారు. ఒక ఫ్లోర్ కూడా ఎక్కలేరు. లిఫ్ట్ లేదని ఇంటికి వెళ్ళిపోతారు కావాలంటే. మరి మనం ఎందుకుంటాం? ఇంక 1000 ఏళ్ల తర్వాత ఈ భూమి మనుషులు పనికొచ్చేట్టుగా ఉండదు అని స్టీఫెన్ హాకింగ్ చెప్పినాడు కదా. నువ్వు చేస్తున్న డ్యామేజ్, ఐస్ కరిగిపోతా ఉండేది, రకరకాల 6th గ్రేట్ ఎక్స్టింక్షన్ అనేది జరగబోతుంది. మనం మన కరోనాకే ఓ రవ్వ చూసినాము. ఆ బ్యాక్టీరియా కూడా ఇప్పుడు మల్టిప్లై అవుతా, ఆ వైరస్ కూడా మల్టిప్లై అవుతా అట్లుంది కదా. ఎట్లా దాన్ని తప్పించుకోలేం పోలా ఎవరు. మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ అయిపోతుంది అది. నువ్వు దీన్ని వ్యాక్సిన్ వేసే కొద్దికి దాన్ని తట్టుకొని ఎట్లా బతకాలని అది ట్రై చేస్తుంది. నీకు 100 ఏళ్ళు, 1000 ఏళ్ళు, 1,00,000 ఏళ్ళు పడుతుంది డార్విన్ చెప్పినట్లు నువ్వు ట్రాన్స్ఫార్మ్ అయ్యేదానికి. దానికి 4 రోజుల్లో అవుతుంది, 40 రోజుల్లో అవుతుంది. 10, 20, 30, 40 స్పీసీస్ మార్చుకునేస్తుంది అది. సో ఎప్పుడో వస్తుంది 1000 ఏళ్ల తర్వాత, 100 ఏళ్ల తర్వాతనో వచ్చి మొత్తాన్ని అరే అనుకునేటప్పుడు చచ్చిపోతారు. అది చచ్చిపోయేదానికే నేచర్ వర్క్ చేస్తా ఉంది. రేమరా నువ్వు ఇట్లా చేస్తా ఉండవు స్వామి, నువ్వు లేకపోతే పక్షులు, జంతువులన్నీ బాగుంటాయి, బ్యాక్టీరియాలు, వైరస్లు, తేనెటీగలు, ఆర్థవామ్స్, మనం అనుకుంటా మంచి చేసేటివి, చెడ చేసేటివి అన్ని కావాలి నేచర్ కి. నువ్వు అనుకుంటావు డిఫైన్ చేసి చెడ చేసేది. నువ్వు చెడ చేస్తా ఉండేది నువ్వు. అనవసరంగా కరెంట్ వాడుతున్నాడు, అనవసరంగా 4 షర్ట్లు చాలు 100 షర్ట్లు కొంటున్నాడు, అనవసరంగా టిష్యూ వాడతాడు, అనవసరం చాలా చేస్తాడు అనవసరంగా. నువ్వు గోసి కట్టుకొని రమణ మహర్షి లాగా సింపుల్ గా ఉండదులే. ఇంకొంచెం మినిమం లో బతకచ్చు, పాసిబిలిటీ ఉంది. అందులో అన్ని అర్థం చేసుకోవాలనే అవసరం కూడా ఏమి లేదు. మనకు అవసరమైనంత అర్థం చేసుకుని సైలెంట్ కూడా ఉండేది. అన్ని అర్థం చేసుకునేది. నోబెల్ ప్రైజ్ వచ్చింది. మరి లైట్ ట్రావెల్స్ ఇన్ స్ట్రైట్ చైన్ అని చెప్తే నోబెల్ ప్రైజ్ వచ్చింది. లైట్ ట్రావెల్స్ ఇన్ వేవ్ మోషన్ అంటే ఆయనకు నోబెల్ ప్రైజ్ వచ్చింది. అంటే లైట్ స్ట్రైట్ చైన్ కాదు అని. సో సైన్స్ అనేది మారుతా ఉంటుంది. అంటే ఫైండింగ్ జరిగే సైంటిఫిక్ టెంపర్ ఉండేవాడు ఎప్పుడు మారేదానికి రెడీగా ఉంటాడు. ఎందుకంటే ఎన్నోసార్లు మారుతా ఉంది సైన్స్. కానీ సైన్స్ అనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఈ మూఢనమ్మకాలు ఉండే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అదే ప్రాబ్లం. ఎందుకు తాయెత్తు కడతాడో తెలీదు, ఎందుకు నల్లదారం కడతాడో తెలీదు. నువ్వు ఉపవాసం ఉండరా అంటే నల్లదారం కట్టుకొని నాకు జబ్బు పోతుంది అనుకుంటే ఎట్లా కుదురుతుంది? ఆ దారం కట్టుకునే దానికి కొండెక్కితే
ఆ కొండ ఎక్కినప్పుడు వచ్చే మంచి గాలితో ఆ పీస్ ఆఫ్ మైండ్ తో నువ్వు బాగుపడచ్చు. అది చెప్పేది పెద్దోళ్ళు. నువ్వు పొద్దున్నే లేచి తెల్లారితో బియ్యం పిండితో ముగ్గేసినావంటే చీమలు లోపల రాకుండా ఉంటాయనో, వాటికి ఫుడ్ పెట్టినట్టుంటుందనో, పొద్దున్న నువ్వు లేచి గొంతు కూర్చొని అటు కూర్చుంటే అదొక ఆసనం అనో, ఆ శక్తి ఉంటే నువ్వు యాక్టివ్ గా ఉంటావనో, 108 సార్లు రాగి చెట్టు తిరిగితే రాగి చెట్టు ఏం పిల్లలు నీదో తిరిగినావు కాబట్టి ఆ నానో పార్టికల్స్, ఆ ఫ్రెష్ ఎయిర్, ఆ బ్రీతింగ్, అది చేసిన దానికి రైట్ ఫుడ్ తినడము, ఉపవాసం ఉండడము, ఇంకేందో చేయడము, అవన్నీ కంటిన్యూగా చేస్తావు కాబట్టి నువ్వు రికవర్ కావచ్చు, బిడ్డలు పుట్టడానికి ఛాన్స్ ఉంది. అందుకని రాగి చెట్లు పాయసం తాగితే బిడ్డలే పుట్టరు. సో సార్ వన్ మోర్ డౌట్ సార్. ఒకటే, ఇప్పుడు 6th grade ఎక్స్టెన్షన్ అన్నారు కదా సార్, దాంట్లో కూడా ఒక చాలా బాగా అనిపించింది ఏంటి అని అంటే, మీరు చెప్పిన దాంట్లో కావాలనుకోని అంటే ఎన్వైరన్మెంట్ ఏమన్నా కావాలనుకోని ఎలిమినేట్ చేస్తారు సార్. అంటే డైనోసార్ల సంఖ్య పెరిగినప్పుడు ఒక ఆస్ట్రాయిడ్ వచ్చి పడిపోయింది, వేరేదో ఆర్గానిజమ్స్ వచ్చినప్పుడు ఐసేజ్ అనేది వచ్చి ఎక్స్టెంట్ అయిపోయినాయి. అవి న్యాచురల్ గా జరిగేటివి, అవి ఎట్లా జరుగుతాయి అది మనం ఊహించలేము. ఆస్ట్రాయిడ్స్ వచ్చి కొట్టేది ఇట్లాంటివి మనం ఊహించలేము. అర్త్క్వేక్లు ఎంత వస్తాయి, ఎట్లా వస్తాయి, సునామీలు, గ్రేట్ సునామీలు ఎట్లా వస్తాయి అవి తెలీదు. అంటే ఎన్వైరన్మెంట్ మనకు తెలిసి మనం చేస్తున్న డ్యామేజ్ గురించే మనం మాట్లాడాలి. ఓకే, అది ఆస్ట్రాయిడ్ వచ్చి కొట్టిందంటే మళ్ళీ రేపు కూడా కొట్టచ్చు. అంటే ముందుగానే తెలుస్తా ఉంది. కొన్ని రోజులు మనం బతికి 50-70 ఏళ్ళు నథింగ్ కదా, ఇంత పెద్ద భూమికి 4.5 బిలియన్ ఇయర్స్ ముందర పుట్టి 3.7 బిలియన్స్ లైఫ్ వచ్చి ఇన్ని మార్పులు చేసుకుంటా ఇట్లా పోయి అట్ట పోయి సముద్రంలో పోయి బయట వచ్చి నీళ్ళలో వచ్చి ఎగిరి దూకి ఐస్ ఏజ్ వచ్చి ఇది వచ్చి ఆస్ట్రాయిడ్స్ కొట్టి హీట్ అయిపోయి అన్ని మళ్ళా లైఫ్ వచ్చి మళ్ళా వచ్చి ఇంత డ్రామాలో మన 100 ఏళ్ళు పెద్ద ఇదేని ఎగిరి ఫ్లెక్సీలు కడతా ఉన్నాము. ఆ చెరువులన్నీ నాశనం చేసినాము, పక్షులు లేకుండా చేసినాము, చాలా జీవరాశులు లేకుండా చేస్తా ఉన్నామంటే నువ్వు కూడా ఉండవు, క్యూలో నువ్వు కూడా ఉండవు అని అర్థం. దానివల్ల ఈ ఎక్స్టెన్షన్ గురించి మాట్లాడుకోవచ్చు. గ్లోబల్ వార్మింగ్, టెంపరేచర్లు పెరిగిపోయి నాకు తెలిసి 5-6 డిగ్రీలు పెరిగిపోయింది మా ఊర్లో గత 40 ఏళ్లలో. మరి ఐస్ పెరిగిపోతుంది, ఇవన్నీ జరుగుతుంది. సో మన వల్ల జరుగుతా ఉండే డ్యామేజ్ గురించి మనం మాట్లాడాలి. అంటే నెక్స్ట్ 100 years 1000 years 1 lakh years మనం ఏమన్నా కొంచెం జాగ్రత్తగా ఉంటే ఇంకొంచెం నెక్స్ట్ జనరేషన్ ఇంకో జనరేషన్ కి ఛాన్స్. మళ్ళీ వచ్చి అస్ట్రాయిడ్ కొడితే అందరూ పోతారు, దానికి ఏం చేయలేము. అవును. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.